నమస్తే. అమెరికా భారత్ మధ్య ఇంకా చెప్పాలంటే ట్రంప్ వర్సెస్ ఇండియా అన్నట్టుగా ఉంది పరిస్థితి. గత కొంతకాలంగా టారిఫ్లు వేస్తూ భారత్ని తన దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే భారత్ ఎక్కడ కూడా తల వంచడం లేదు. ఇదివరకటి భారత్ కాదు ఇది. ఇప్పుడు నయా భారత్, మా పాలసీస్ మాకు ఇండిపెండెంట్గా ఉంటే దాన్ని బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి భారత ప్రభుత్వం పదే పదే చెబుతుంది. తాజాగా మరొక 25% ట్యాక్స్ను, టారిఫ్ని వేస్తున్నట్టుగా అది ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా అమల్లోకి రాబోతోంది. దీంతో పాటు తాజాగా నో మోర్ ట్రేడ్ టాక్స్ విత్ ఇండియా అని ట్రంప్ మరొకసారి తన హెచ్చరికని జారీ చేశాడు. ఈ నేపథ్యంలో భారత్ ఏం చేయబోతోంది, ఈ అంశాన్ని ఎలా డీల్ చేయాలి, ఇప్పటివరకు చేస్తున్నటువంటి తీరు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నామా మనము, లేకపోతే ఇంకేమైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఈ అంశాన్ని గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే రాజు గారు. లక్ష్మీనారాయణ గారు, ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఛాలెంజ్, ఇది మనకు ఒక సవాల్. ఇది ఇప్పటి వరకు మనం హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం, రీసెంట్గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. అందులో ఒక 5-6 అంశాలు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు మాకు చెప్పేటువంటి అధికారం లేదు, రష్యా నుంచి మీరు ఏమేమి దిగుమతి చేసుకుంటున్నారు, ఎంత దిగుమతి చేసుకుంటున్నారు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఎంత దిగుమతి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనం ఎక్స్పోజ్ చేశాం అమెరికాని కానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ని కానీ. అయినా కూడా ట్రంప్ మళ్ళీ వెంటనే మరొక 25% అని చెప్పి మళ్ళీ వడ్డించాడు. సో తాజా సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఎందుకంటే ఈసారి మీరు ట్రంప్ యొక్క ఎలక్షన్లో చూస్తే ఆయన ఒక కొత్త బ్యానర్తో వచ్చాడు, మాగా అని, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే ఆయన అనడం ఏంటంటే, ఇంతవరకు అనేక దేశాలు అమెరికాను వాడుకున్నారు. అమెరికాలో ఉన్న తక్కువ టారిఫ్లతో వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు సామాన్లు అన్నీ మన మీద వేశారు. ఆ విధంగా అమెరికా యొక్క ఎకానమీలో వీరందరూ కూడా బాగున్నారు. కాబట్టి మళ్ళా అమెరికన్ ఎకానమీ బాగుండాలంటే మనం టారిఫ్లతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన వచ్చిన దగ్గర నుంచి అన్ని దేశాలకు ఆ విధమైన టారిఫ్లు విధించుకుంటూ ఆయన వెళుతున్నాడు. ముఖ్యంగా మీరు చూసుకుంటే ప్రధానంగా స్విట్జర్లాండ్ ఐ థింక్ అరౌండ్ 30%, ఆ తర్వాత మన చైనా, ఆ తర్వాత మిగతా మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు 20%. ఆ విధంగా అనుకుంటూ ఉంటే భారతదేశానికి తక్కువ టారిఫ్ ఉండొచ్చు అన్న సందర్భంలో ఆయన 25% ప్రకటించి, దానితో పాటు మీరు రష్యాతో చమురు కొనుగోళ్లు చేస్తున్నారు, తర్వాత రష్యన్ యొక్క మీరు డిఫెన్స్లో కూడా వారి మద్దతు తీసుకుంటున్నారు అని చెప్పి దాని మీద అదనపు పెనాల్టీ కూడా విధిస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఆయన జోరు రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం. ఆ విధమైన చూసి ఆయన మళ్ళా మీరు అన్నట్టు మళ్ళా ఒక 25% పెనాల్టీ కూడా ఆయన విధించడం జరిగింది. సో దీంతో భారతదేశం ఇక లొంగిపోతుంది, భారతదేశం వచ్చి శరణాగతి పత్కరిస్తుంది అని అనుకుంటున్న సందర్భంలో నిన్న MS స్వామినాథన్ గారి సంస్మరణ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఉన్న రైతులు, మత్స్యకారులు మరియు యానిమల్ హస్బెండరీ, పశు సంపద మీద ఆధారపడి ఉండే మా సోదరీమణుల ఎవరికి కూడా నేను ఏ విధంగా ట్రంప్ యొక్క ప్రభావం పడకుండా చూసే బాధ్యత నాది. దానివల్ల నా మీద నేను పర్సనల్ గా కూడా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, అయినా కూడా నేను సిద్ధమని ఆయన స్పష్టంగా ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు అమెరికా బిగ్ బ్రదర్ అన్న ధోరణి, అంటే నేనేం చేయనా చేయొచ్చు, మీరు అవి చేయకూడదు అన్న ధోరణి. మీరు అన్నట్టు రష్యా దగ్గర నుంచి అనేక రేర్ అర్త్స్ కానీ మిగతా వాటిని న్యూక్లియర్ పవర్ జనరేషన్ కావాల్సిన వాటిని రష్యా నుంచి వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ మరి మిగతా దేశాలు ఈ విధంగా చేస్తే అది సబబు కాదు అని, ఈ విధంగా డబుల్ స్టాండర్డ్, ద్వంద్వ నీతి అన్నది కరెక్ట్ కాదు అన్నది స్పష్టంగా గమనించాలి. యాక్చువల్గా అమెరికా భారత వాణిజ్యం మనం ఒక్కసారి మాట్లాడుకుంటే మొత్తం ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం సుమారుగా $190 బిలియన్. అందులో భారతదేశం 118 బిలియన్లు ఎగుమతులు చేస్తుంది, భారతదేశం 72 బిలియన్లు దిగుమతి చేసుకుంటుంది. అంటే కాబట్టి ఇది చూస్తే ట్రేడ్ సర్ప్లస్ అంటాం మనం, అంటే మన ఎగుమతులు దిగుమతుల కన్నా తక్కువగా ఉన్నాయి అమెరికా, అవి సుమారుగా 46 బిలియన్లు. యాక్చువల్గా ఇది కూడా ఒకటి అర్థం కావాలి మనకు, ఎగుమతులలో 2 రకాల ఎగుమతులు ఉంటాయి. ఒకటి వచ్చేసి గూడ్స్, రెండవది వచ్చేసి సర్వీసెస్. గూడ్స్ అంటే మనం ఏ విధమైన ఈ గూడ్స్ మనకు కావాల్సినవి గూడ్స్ అన్నవి మనం చేస్తున్నాం. సర్వీసెస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా మనం సర్వీసెస్ అంటాం. కాబట్టి గూడ్స్ తీసుకుంటే 124 బిలియన్లు ఉంది,
సర్వీసెస్ 66 బిలియన్లు ఉంది మనకు మొత్తం ఇద్దరి మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం మీరు చూసుకుంటే. కానీ ఇప్పుడు చూస్తే సర్వీసుల మీద ఈ ట్యాక్స్ అన్నది, ఈ టారిఫ్ అన్నది లేదు, ఓన్లీ గూడ్స్ మీద. ఆ గూడ్స్ మీద కూడా చూసినా ముఖ్యంగా ఫార్మా, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్స్, ఈ రెండింటినీ కూడా అందులో చేర్చలేదు. సో ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే గూడ్స్ మీదే ఈ టారిఫ్ విధించడం జరిగింది. అందులో కూడా ఫార్మా అండ్ ఎలక్ట్రానిక్స్ కి ప్రస్తుతానికైతే వాటి మీద వేయట్లేదు. సో ఇటువంటి పరిస్థితులలో మరి భారతదేశం ఏం చేయాలి అన్నది ఆలోచిస్తే, ముఖ్యంగా భారతదేశం నుంచి మనం అమెరికాకు ఎగుమతులలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐటీ సేవలు, ఔషధాలు, ముఖ్యంగా మనం గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ అన్నవి చాలా పెద్ద ఎత్తున మనం అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం, గార్మెంట్స్. ఆ తర్వాత ముఖ్యంగా ఆభరణాలు, తర్వాత వచ్చేసి జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అంటాం, ఇవి కూడా మనం ఎక్కువగా చేస్తున్నాము. తర్వాత ఆటో పార్ట్లు, కెమికల్స్, వీటన్నింటినీ ప్రధానంగా మనం అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. కానీ ఇదే స్థానంలో ఏమైందంటే ఇప్పుడు మనకు ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో, వియత్నాం కానీ, ఇండోనేషియా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, బంగ్లాదేశ్ కానీ, వీరికి మనతో పోలిస్తే తక్కువ టారిఫ్లు ఉన్నాయి. దీనివల్ల ఏమవచ్చు అంటే మనతో పోటీ పడుతున్న ఈ దేశాలు వాళ్ళ యొక్క ఎగుమతులు పెరిగే అవకాశం, మన ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మన మీద ఎక్కువ టారిఫ్ ఉండడం వల్ల మన వస్తువులు అక్కడ కాస్ట్లీ అవుతాయి. కాబట్టి అక్కడ అమెరికన్ ప్రజలు కొనడానికి సిద్ధంగా ఉండరు, దాని ప్లేస్ లో చీప్ గా దొరుకుతుంటే వాటి కోసం వెళతారు. సో ఈ విధంగా ఈ నిర్ణయం ద్వారా భారతదేశం యొక్క ఎగుమతుల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మన జీడిపి కూడా సుమారుగా ఒక 2% తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మన వాళ్ళు 2% కాదు 0.2% దాకా తగ్గవచ్చు అన్నది మాట్లాడుతున్న అంశం. అదే మనం అమెరికా నుంచి ఏం దిగుమతి చేసుకున్నామంటే ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఒకటి దిగుమతి చేసుకున్నాం, రక్షణ పరికరాలు ఒకటి దిగుమతి చేసుకున్నాం, చిప్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవి కూడా దిగుమతి చేసుకుంటాం. సో ఈ విధంగా మన దిగుమతులు అమెరికా నుంచి ఇవి, ఎగుమతులు అవి. అందువల్ల మళ్ళా ఈ విధంగా ట్రంప్ మళ్ళా మనకు రక్షణ పరికరాల మీద కూడా ఏదైనా మళ్ళా ఎక్స్ట్రా టారిఫ్ విధిస్తారా అన్నది కూడా ఒకటి సందేహం. ఆ తర్వాత ఏంటంటే చాలా మంది నిన్నటి వరకు ఈ 25% ఏదైతే మనకు పెనాల్టీ ఉందో అది ఎలాగా మనకు భారత అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఎలాగైతే మనం బ్రిటన్ తో ఇప్పుడు ఒక వాణిజ్య సంబంధాలు, ఒక ఒప్పందం చేసుకున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టైప్ లో FTA అని, అదే విధంగా అమెరికాతో కూడా చర్చలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఆ చర్చల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు, వీటికి ఒక పరిష్కారం మనం కనుక్కోవచ్చు అనుకుంటున్న సందర్భంలో మళ్ళా ట్రంప్ ప్రకటించింది ఏంటంటే భారతదేశంతో ఇక వాణిజ్య చర్చలు ఉండవు అని చెప్పేసి ఆయన అది కూడా ప్రకటించారు. సో ఈ విధమైన పరిస్థితులలో మనం ఏం చేయాలి అన్నది మన ముందున్నది ఒక ముఖ్యమైన విషయం. అంటే భారతదేశం మీరు అన్నట్టు ఇప్పుడు భారతదేశం కొత్త భారతదేశం చూస్తోంది ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే ఆర్థిక రంగంలో కూడా మనం బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు 5th పొజిషన్ లో ఉన్నాం, త్వరలో 3వ స్థానానికి కూడా వెళ్ళబోతున్నాం మనం జీడిపి లెక్కలో. సో ఆ విధమైన భారతదేశంతో అందరూ మంచి సంబంధాలు పెట్టుకోవాలి అన్న ఒక స్థాయిలో ఆలోచిస్తున్నారు. అందుకనే బ్రిటన్ తో చూసినా కూడా మనం వాణిజ్యం తక్కువే బ్రిటన్ తో, అయినా కూడా మనం వచ్చే 20-30 సంవత్సరాలకి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అన్నది ఒకటి చేసుకున్నాం. దానివల్ల ఉభయ దేశాలకు కూడా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మొన్న బ్రిక్స్ దేశానికి కూడా, మన బ్రెజిల్కి కూడా ప్రధానమంత్రి గారు వెళ్ళారు. అక్కడ కూడా బ్రిక్స్ దేశాలు కూడా భారతదేశం ప్రధానమైన భూమిక పోషించాలి అన్నది వారు మాట్లాడుతున్న అంశం. సో ఈ విధమైన పరిస్థితులలో భారత్ ఏం చేయవచ్చు అన్నది ఒకటి. ఎందుకంటే ఇంతవరకు మనం చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకుందాం అంటే ఆ చర్చలు నేను కొనసాగించను అని ట్రంప్ ప్రకటించారు. కానీ ఇదే సమయంలో మీరు చూస్తే ఒక స్ట్రాటజిక్ మూవ్ గా అజిత్ డోవల్ గారు వెళ్ళి రష్యాకు వెళ్ళడం జరిగింది. అజిత్ డోవల్ గారు రష్యాకు వెళ్ళి అక్కడ పుటిన్ గారితో మాట్లాడి, ఆయన ఈ సంవత్సరంలో పుటిన్ రష్యా అధ్యక్షులు భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది, అది ఫైనలైజ్ అవుతుందని వారు చెప్పారు. అండ్ ఇంకొకటి కూడా సార్, పుతిన్ రావడము ఒకటి, రెండోది మంత్ ఎండింగ్ అనుకుంటా మోదీ గారు చైనా వెళ్తున్నారు. ఆయన చైనాలో కూడా ఒక చాలా ముఖ్యమైన ఒక మీటింగ్ జరుగుతున్నది, షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని, అది మొదలుపెట్టిన దాంట్లో కూడా ఆయన చైనా వెళ్తున్నారు. తర్వాత మీరు చూసుకుంటే చైనాలో ఉన్న ప్రధానమైన పత్రికలు కూడా మళ్ళా భారత చైనా మధ్య సత్సంబంధాల గురించి వాళ్ళ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పటికి చైనా యొక్క రాయబారి కూడా ఇక్కడ మళ్ళా మనం వీ కెన్ గో ఫర్ నెగోషియేషన్స్ అన్నట్టుగా మనం కలిసి వెళ్ళొచ్చు కదా అన్న ఒక ఇది కూడా సూచించడం జరిగింది.
అందుకనే వాళ్ళు త్వరలో డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు డాన్స్ విత్ ఎలిఫెంట్ అని కూడా వాళ్ళ పేపర్లలో రాస్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో భారతదేశం ఏం చేయవచ్చు అని ఆలోచిస్తే మనం మొదట ప్రపంచ దేశాల్లో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని గ్యాట్ అని ఒక అగ్రిమెంట్ 1948వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించబడింది. సో దానివల్ల ఏం చేయొచ్చు అంటే ఈ ట్రంప్ విధించిన ఈ 25% సుంకాలు ఇందులో ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. ఈ ఎంఎఫ్ఎన్ అన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ సూత్రానికి విరుద్ధంగా ఉంది. తరువాత ఈ గ్యాట్ ఆర్టికల్ 2లో టారిఫ్ బైండింగ్స్ తర్వాత వచ్చేసి ఉల్లంఘన కూడా జరిగింది అందులో. తర్వాత రష్యా వాణిజ్యం కారణంగా అదనపు పెనాల్టీ విధించడం అన్నది WTOలో కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్ కింద సవాల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు భారతదేశం WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తర్వాత జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్ అన్న దానికి విరుద్ధంగా ఉన్నాయి వారి నిర్ణయాలు అని మనం ఆ 2 ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం పోరాడచ్చు. అందువల్ల WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో డిస్ప్యూట్ సెటిల్మెంట్లో ఒక కేసు వేసి ఇంటరిమ్ రిలీఫ్ కోసం ప్రయత్నించవచ్చు భారతదేశం. తర్వాత అదే విధంగా గ్యాట్ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించారని కూడా మనం ఆధారాలతో కనుక చూపించగలగాలి. సో ఈ విధంగా మనం చేసుకుంటే అది మనము చట్టపరంగా వెళ్లే ఒక వ్యూహం. రెండవది వచ్చేసి మనం ప్రత్యామ్నాయ ఎగుమతి మార్కెట్లను వెతుక్కోవాలి. ఇప్పుడు మనం అమెరికా స్థానంలో యూరోప్ కానీ ఆఫ్రికా కానీ గల్ఫ్ కానీ మిగతా ఏషియన్ దేశాలతో ఈ వాణిజ్య విస్తరణ అన్నదానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే చైనా, భారతదేశము, తర్వాత బ్రెజిల్ ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా కనుక ఏర్పడగలిగితే మళ్ళా ఏమవుతుందంటే అక్కడ కూడా అమెరికాకు ఒక రకమైన సందేశం మనం పంపించవచ్చు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మన దేశీయ రంగాలకు ప్రోత్సహించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధంగా వారు ఎప్పుడు కూడా ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇవి ఏదైతే మనం చెప్పుకుంటూ వచ్చామో దానికి ఇప్పుడు మంచి అదను వచ్చింది మనకి. అంటే దేశీయ రంగాలకు ప్రోత్సాహం ఇచ్చి ఏవైతే మన ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో వాట్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు అవి ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ష్రింప్ అన్నది కూడా చాలా ఎక్కువగా పంపిస్తాం మనం భారతదేశం నుంచి అమెరికా. రొయ్యలు అన్నవి చాలా పెద్ద రేట్లో వెళ్తుంది. ఎందుకంటే మీరు ఒక పుస్తకంలో నేను చదివాను, మీరు అమెరికాకు వెళ్ళి అక్కడ రొయ్యలు తింటే అది 85% అది భారతదేశం నుంచి, అందులో కూడా భీమవరం ప్రాంతం నుంచి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఆ పుస్తకంలో రాశారు. ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల ఏమవుతుందంటే ఈ ఎగుమతులు అన్నది కొద్దిగా మనకు ఆటంకం ఏర్పడే అవకాశం. కాబట్టి ఈ ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రోత్సాహకరమైన ప్యాకేజీలు కూడా అనౌన్స్ చేయాలి భారతదేశం. చేసి మిగతా దేశాలతో మన ప్రోడక్ట్స్ ఎలా మనం పుష్ చేయగలం అన్నది కూడా ఆలోచించాలి. తర్వాత అదే విధంగా MSMEలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ఎగుమతులు తక్కువ అవుతాయి కాబట్టి వారికి కూడా కొన్ని సబ్సిడీలు కూడా ఇవ్వగలగాలి. సో ఈ విధమైన పరిస్థితుల్లో మనం గనక ఆలోచించగలిగితే తర్వాత వచ్చేసి ఏంటంటే అమెరికా యొక్క టారిఫ్ విధానం వల్ల చాలా దేశాలు నష్టపోతున్నాయి. సో వీటన్నిటినీ కూడా ఒక గ్రూప్గా చేసే లీడ్ కూడా భారతదేశం తీసుకోవచ్చు. భారతదేశం తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే అమెరికా నుంచి F-35లు కొనుక్కుందామని అనుకున్నాం. దానికి నో చెప్పేశారన్నట్టు దానికి నో చెప్పేశాం. ఇంకొకటి ఐ థింక్ P-18 ఏదో ఇంకొక ఇది కూడా తీసుకోవాలనుకున్నాం, దానికి కూడా నో చెప్పాం. ఆ తర్వాత ముఖ్యంగా రష్యా నుంచి S-400 ఏదైతే ఉందో అది ఇంకా కొనుగోలు చేయాలి ఎక్కువ సంఖ్యలో అన్నది భారతదేశం నిర్ణయిస్తాం. అగ్రిమెంట్ ప్రకారం కొన్ని వచ్చాయి ఇంకా రావాలి. ఎందుకంటే S-400 అన్నది మొన్న ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మాండంగా వర్క్ చేసింది. అది మన రష్యా వారి సహకారంతో చేసిన DRDO రష్యా వారి సహకారంతో చేసిన విధానం. సో ఈ విధంగా మనం గనక మన ఆల్టర్నేటివ్ గనక చేయగలిగితే, ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. శ్యామ్ చరణ్ అని ఇంతకుముందు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారెన్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే భారతదేశం ఎప్పటికీ తల వంచకూడదు, కానీ శత్రుత్వంతో మటుకు స్పందించకండి, వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి అని ఆయన చెప్పారు. తెలివిగా వ్యూహాత్మకంగా స్ట్రాటజికల్ గా ముందుకెళ్ళాలన్నారు. అదేవిధంగా చిదంబరం గారు ఏమన్నారంటే వీ డు నాట్ హ్యావ్ టు బెండ్ ఓవర్ ఆర్ డిఫైంట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ వీ మస్ట్ పర్సీవర్ అని ఆయన అన్నాడు. అంటే మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు, కాబట్టి మనం వ్యూహాత్మకంగా వెళ్ళాలి అన్నది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న ఈ అంశం. సో ఇటువంటి పరిస్థితులలో నేను చెప్పినట్టు
చట్ట సంబంధంగా గ్యాట్ తర్వాత WTO ఆ డిస్ప్యూట్లు వేసి అక్కడ సెటిల్మెంట్ చేసుకోవడం, తర్వాత మళ్ళా కూడా చర్చలకు కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అయితే ఆయన ప్రకటించారు, ట్రంప్ రోజు ఒకటి మాట్లాడుతుంటారు ఆయన. సో ఎప్పటికైనా కూడా ఈ ద్వైపాక్షిక చర్చలు అన్నవి దాన్ని మనం ఎలాగో అలాగో మొదలు పెట్టేదానికి చూడాలి. ఎందుకంటే అమెరికా కూడా భారతదేశం కావాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న జనాభా తీసుకుంటే ఎందుకు ఇన్ని దేశాలు భారతదేశంతో చేయాలనుకున్నారు? మన దగ్గర ఉన్న జనాభా పెద్ద అసెట్, మనకి పెద్ద మార్కెట్, మనది మార్కెట్ కదా. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ ఒకటి భారతదేశంలో ప్రవేశపెడితే దాన్ని కొనుగోలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ విధంగా భారతదేశాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళ ట్రేడ్ పార్ట్నర్ గా ఉండకూడదని ఏ దేశం కూడా కోరుకోరు. ఇదేదో తాత్కాలికంగా ఇది చూపించడం కానీ మనం ద్వైపాక్షిక చర్చల కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. తర్వాత వచ్చేసి ఈ వ్యూహాత్మక స్నేహాలు అన్నది కూడా, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా మోడీ గారు షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళడం అనేది ఇట్స్ స్ట్రాటజికలీ వెరీ రైట్ స్టెప్. తర్వాత వచ్చేసి రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ఇక్కడికి రావడం అన్నది ముఖ్యం. యాక్చువల్గా మీరు చూసుకుంటే బ్రెజిల్ అధ్యక్షుడు లులో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ట్రంప్ ఏమన్నాడంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ కెన్ టాక్ టు మీ అన్నాడు. ఆయన ఏమి ఇచ్చాడంటే రిప్లై, ఐ వుడ్ ప్రిఫర్ రాదర్ టు స్పీక్ టు మిస్టర్ మోడీ అండ్ జీ షింపింగ్ దాన్ ట్రంప్ అని ఆయన మాట్లాడాడు. ఆ విధంగా. కాబట్టి ఒక రకమైన ఒక వ్యూహాత్మకంగా మళ్ళా ఒక కూటమి కూడా తయారవుతుంది. సో అది కూడా అమెరికన్ ప్రజలు కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ట్రంప్ వల్ల అనవసరంగా భారతదేశం లాంటి మంచి వ్యాపార సంబంధం పెట్టుకోవాల్సిన దేశంతో ఈయన అనవసరంగా చేస్తున్నారన్న ఒక ఫీలింగ్ కూడా అక్కడికి రావడంగా మొదలైంది. అక్కడ సొంత పార్టీలోనే నిక్కీ హేలీ లాంటి లీడరు ఆమెనే బాహాటంగా వ్యతిరేకించింది. భారత్తో సంబంధాలని కట్ చేసుకోవడం అంత మంచి నిర్ణయం కాదు, డోంట్ బర్న్ ద బ్రిడ్జెస్ అని చెప్తూ చైనాకి భారత్కి కంపేర్ చేస్తూ ఆమె కూడా మాట్లాడారు. తర్వాత మీరు అన్నట్టుగా వ్యూహాత్మకమైనటువంటి ఈ స్నేహాలు అన్నారు కదా, చాలా చాలా మంచి పాయింట్ అది. ఎందుకంటే ఇప్పుడు రష్యా అలాగూ మన వైపే ఉంది, చైనా కూడా మనకు దగ్గర కావడానికి ఆసక్తి చూపిస్తోంది. దాంట్లో భాగంగానే మోదీ గారు వెళ్తున్నారు. ఇందాక మీరు బ్రెజిల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. వీటన్నిటికీ తోడు ఈ దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటూ ట్రంప్కి అమెరికాకి ఒక సిగ్నల్, మేమేమి మీ మీద డిపెండ్ అయ్యి లేమన్నటువంటి ఒక సిగ్నల్ గట్టిగా ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ట్రంప్ దిగి రావడానికి చాలా అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే బ్రిక్స్ దేశాల్లో ఉన్న దేశాల మీద కూడా నేను టారిఫ్ విధిస్తానని ఆయన మాట్లాడతాను. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే డాలర్ డామినెన్స్ ను తప్పించడానికి బ్రిక్స్ ప్రయత్నం చేస్తోందని ట్రంప్కు చాలా కోపం బ్రిక్స్ దేశాలు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు డాలర్ను కాకుండా రూబుల్ తర్వాత డిజిటల్ కరెన్సీ వీటి ద్వారా కూడా ఈ కంట్రీస్ వాణిజ్యం మొదలు పెట్టామంటే ఆటోమేటిక్గా డాలర్ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా వాళ్లకు కూడా స్ట్రాటజికల్గా కనుక మనం చేయగలిగితే, ఇప్పుడు ఏమవుతుందంటే సేవా రంగాల్లో కూడా మనం మెయిన్గా అమెరికా మీద ఆధారపడి ఉన్నాం. దానితో పాటు UK, కెనడా, జర్మనీ ఇటువంటి దేశాల్లో కూడా మన సర్వీసెస్ ఎలా అందించాలి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మనం మాక్సిమం చేస్తాం అక్కడ. సో దాంతో నేను చెప్పినట్టు ప్రత్యామ్నాయ దేశాలు ఏవేవి ఉన్నాయన్నవి కూడా మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. మిగతా దేశాలతో కూడా ఈ వాణిజ్య ఒప్పందాలు ఇవి చేసుకోవడం. ఎందుకంటే ముఖ్యంగా ట్రంప్ యొక్క భారతదేశం మీద ప్రధానంగా ఆయన కోపం ఏంటంటే, ఒకటి రష్యాతో కావచ్చు, రష్యన్ ఆయిల్ కావచ్చు, రెండవది వచ్చేసి అమెరికన్ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశంలో మనం అంగీకరించడం లేదు. ఎందుకంటే అందుకనే స్వామినాథన్ గారి సంస్మరణ సభలో ప్రధాని మోడీ గారు స్పష్టంగా చెప్పారు, వోకల్ ఫర్ లోకల్. ఎస్, వోకల్ ఫర్ లోకల్. తర్వాత వచ్చేసి మా రైతులు, మత్స్యకారులు, తర్వాత మన డైరీ, ఈ మూడిట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి విధంగా ఈ ప్రభావం పడకుండా చూసే బాధ్యత నాది అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అమెరికా నుంచి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ రావడం మొదలు పెడితే ఏమవుతుందంటే మన లోకల్ మార్కెట్ చాలా దెబ్బతింటుంది. ఇప్పుడే KFC ఇవన్నీ చూస్తున్నాం మనం, అక్కడ నుంచి ఆ చికెన్ లెగ్స్ ఇవన్నీ రావడం, దాని వల్ల ప్రభావం కూడా చూస్తున్నాం మనం అందరం. కాబట్టి ఎలాగైనా చెప్పి ఈ అగ్రికల్చరల్ ఇవి అక్కడిని వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావడానికి ట్రంప్ ముఖ్యంగా ప్రయత్నిస్తుంటే భారత్ దాన్ని అడ్డుకుంటుంది. అది ఒక ప్రధానమైన కారణం ఆయన యొక్క కోపానికి. సో ఈ విధంగా చేస్తూ భారతదేశం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. భారతదేశం స్పష్టంగా చెప్పింది, మేము రష్యా నుంచి తీసుకుంటున్న చమురు కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో అవి దేశీయ వినియోగదారుల కోసం తక్కువ ధరకు ఇవ్వాలి అన్న దాని గురించి మేము చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో చూద్దాం. అంటే ఇదేదో ఫైనల్ ఇందులో మార్పులు రావు అలాంటిది ఏమీ లేదు. ఏదైనా కూడా చర్చల ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అన్నది మనకు ఎప్పుడు కూడా తెలిసిన విషయం.
కాబట్టి వ్యూహాత్మకంగా ప్రపంచ దేశాలతో అత్యద్భుతమైన సంబంధాలు ఉన్న నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ. తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఉన్నారు, అజిత్ డోవల్ గారు ఉన్నారు. సో వీరందరూ కూడా స్ట్రాటజీ మరియు వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తులు వీరంతా. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా మనం బయటకు వస్తాం. దీనివల్ల ఎప్పుడైనా ఒక అడ్వర్సరీ ఏదైనా జరిగితే దాని నుంచి మనం అడ్వాంటేజ్ తీసుకోవాలన్నది కూడా మార్కెటింగ్ ప్రిన్సిపల్. ఏదైనా మనకు ప్రతీకారంగా ఉన్నప్పుడు దాన్ని ఎదిరించి కొత్త మార్గాలు వెతకడమే లీడర్షిప్ యొక్క ప్రధానమైన విజయం. సో ఆ విధంగా భారతదేశం ముందుకు వెళుతుందని నాకు నమ్మకం ఉంది. ఆ విధంగా ముందుకు వెళతారు కూడా ఖచ్చితంగా. కరెక్ట్ సార్. చివరిగా మీరు అన్నట్టుగా ఏంటంటే అమెరికా బిగ్ బ్రదర్ రోల్ పోషించాలనుకుంటోంది, కానీ ఒకప్పటిలాగా అమెరికా లేదు అనేది చాలా స్పష్టం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఎకానమీ కంటే కూడా వాళ్ళ అప్పులు ఎక్కువ ఉన్నాయి. సుమారుగా $36.7 ట్రిలియన్ ఎకానమీ కంటే కూడా అప్పులు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళే క్రైసిస్లో ఉన్నారు. బట్ స్టిల్ ఆ భ్రమలో నుంచి బయటపడడం లేనట్టుగా ఉంది. అందుకనే డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్న ట్రంప్. సో డెఫినెట్గా ఇది లాంగ్ రన్లో మేబీ రాబోయే 2-3 సంవత్సరాల్లో మిగతా దేశాల కంటే కూడా డెఫినెట్గా అమెరికాకి, అమెరికా ప్రజలకి ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని మీలాంటి అనలిస్టులు చెప్తున్నారు. సో డెఫినెట్గా నేను అనుకోవడం అమెరికా రిలీజ్ అయితే ఒక అడుగు తగ్గితేనే మంచిదనే అనిపిస్తాం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, ధన్యవాదాలు. నమస్తే. మరి ట్రంప్కి సరైనటువంటి సమాధానం, ధీటైనటువంటి జవాబు భారత్ ఇస్తోంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్, రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పి భారత ప్రభుత్వం చెబుతోంది. ప్రధాని మోదీ గారు చెప్తున్నారు, మిగతా నేతలందరూ కూడా చెప్తున్నారు. బహుశా ఇంకా సమయం కూడా ఉంది కాబట్టి ఈ మధ్య చర్చలు జరిగి అమెరికా తల వంచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అతనే తన నిర్ణయాన్ని మార్చుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని NHTV నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.